మంత్రి కేటీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి సంచలన సవాల్ విసిరారు. ప్రజల కోసం కరెంటు తీగలు పట్టుకోవడానికి సిద్ధమన్నారు. లాగ్ బుక్లు తీసుకొచ్చి 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని నిరూపించాలన్నారు. ఆలేరులో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలు అన్ని బీఆర్ఎస్ కార్యకర్తలకే అన్నారు. సోనియా ప్రకటించిన గ్యారంటీలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మరో 2 రోజుల్లో టికెట్లు కన్ఫర్మ్ అయ్యాక యాదగిరిగుట్ట నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు అమలు కాకపోతే తాను పదవులకు రాజీనామా చేస్తానన్నారు. అవసరం లేకుండా సెక్రటరియట్ కట్టుకున్నావు, అయితే అవసరం లేకుండా 5,000 కోట్ల బిల్డింగు వాస్తుకు లేదని చెప్పి కూలగొట్టి కట్టావు కదా. మరి ఉచితంగా సిలిండర్ ఎందుకు ఇవ్వలే? 5,000 సిలిండర్ ఎందుకు ఇవ్వలే? ఇవాళ మా అక్క చెల్లెళ్ళు దేవుని గుడికి పోవాలన్నా, బిడ్డింటికి పోవాలన్నా, ఏడికి పోవాలన్నా, పెళ్లిళ్ళకి పోవాలన్నా ఉచితంగా మహిళలకు బస్సులలో ఇంకా 60 రోజులలో టికెట్ లేకుండా మహిళలు దర్జాగా బస్సు ఎక్కే విధంగా మహిళలకు కూడా ఫ్రీ ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా కర్ణాటకలో లాగా చేయబోతున్నాం. మరి ఎందుకు ఐడియా రాలేదు ఆయనకు? కేసీఆర్ ఐడియా రాలే. ఇక రేపు ఎల్లుండో ఆయన కూడా ప్రకటించిన ఇవన్నీ. పోయినసారి మనం 3,000 అన్నాం పెన్షన్, ఆయన 3,116 అన్నాడు, చేసిండా? ఇప్పటికి 2,000 ఇస్తుండు. ఈసారి 500 అన్నాం, ఆయన 200 అంటాడో 100 అంటాడో ఫ్రీ అంటాడు, ఏదో అంటాడు. ఆయన ఎవరు నమ్మరు. ఎందుకంటే మనం 3,000 అంటే 3,016 అన్నాడు, అదే 2